హాయ్ హలో వెల్కమ్ టు వనడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పులిహార అండి. ఎవరు వినరు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూడండి. ముందుగా అయితే ఒక రోల్ని తీసుకొని అందులోకి అయితే ఒక అర స్పూను మెంతులు వేయాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఇలాగా దంచేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటికి పులిహారకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా అయితే చక్రాలుగా కోసుకున్న దొండకాయ ముక్కలండి, అలాగే వేరుశనగుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, అలాగే మనం మెంతులు, అలాగే నువ్వుపప్పు కూడా దంచి పెట్టుకున్నాం కదా, అదొకటండి పొడి. ఇప్పుడు ఇందులోకి ఒక పెనం తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా దొండకాయ ముక్కలను అయితే వేగించుకోవాలండి. ముక్కలు అనేవి బాగా వేగాలండి. మనకి కొద్దిగా కలర్ అనేవి వస్తాయి. మనకి దొండకాయ ఫ్రైకి మనం ఎలా కలర్ కింద చేసుకుంటామో ఈ విధంగా అయితే కలర్ అనేది రావాలండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే పెనంలోకి అదే ఆయిల్ సరిపోతుందండి. అందులోకి వేరుశనగుళ్ళు, అలాగే పచ్చెనపప్పు, అలాగే మినపప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, అదకే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులన్నీ మాడకుండా లో ఫ్లేమ్లో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత మనం ముందుగా అదే నువ్వుపప్పు మెంతులు పొడి ఉన్నది కదా, ఆ పొడి కూడా ఇందులోకి వేసేసి కొద్దిసేపు అలా వేగించాలండి. ఇది వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత చూసారు, ఇందడి మీద మనకి కలర్ అనేది మారింది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అన్నం వండుకున్నాం కదా, ఆ అన్నాన్ని కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపేయాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేయాలి. ఇలా వేసేసి బాగా కలిపేయడమే. చూసారండి, ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఎలా యాడ్ చేసుకుని కలుపుకోవడమేనండి. ఒక క్లిప్ మిస్ అయిందండి, ఇందులోకి నేను పసుపు కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని పిండుకొని రసాన్ని అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం నిమ్మరసాన్ని వేసిన తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత అన్నానికైతే మనకి రుచి అనేది వస్తుంది. ఇలా సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.